60 ఏళ్ల వయస్సు తర్వాత నిద్ర గురించి ఆందోళనకరమైన నిజం. ఒక రోజంతా చాలా అలసటగా గడిచినప్పటికీ, మీరు ఎందుకు తెల్లవారుజామున 2 గంటల వరకు మేల్కొని కేవలం పైకప్పు వైపు చూస్తూ ఉంటారో ఎప్పుడైనా ఆలోచించారా? గతంలో చాలా సహజంగా వచ్చే నిద్ర, ఇప్పుడు ప్రతి రాత్రి ఒక సుదీర్ఘ పోరాటంగా ఎందుకు మారిపోయింది? ఇది కేవలం మీ వ్యక్తిగత సమస్య మాత్రమే కాదు. 60 ఏళ్ల వయస్సు దాటిన లక్షలాది మందిలో జరుగుతున్న వాస్తవం ఇది. చాలామంది వైద్యులు మీకు నేరుగా చెప్పని నిజం ఏమిటంటే, ఈ వయస్సులో శరీరం సహజంగా గాఢ నిద్రపోయే సామర్థ్యాన్ని 50% వరకు కోల్పోయే అవకాశం ఉంది. కానీ అంతకంటే ఆందోళనకరమైన విషయానికి ఏమిటంటే, సరిగ్గా నిద్ర పట్టకపోవడం వల్ల కేవలం మరుసటి రోజు అలసటగా అనిపించడం మాత్రమే కాదు, ఇది నిశ్శబ్దంగా మీ ఆయుష్షును తగ్గిస్తుంది. జ్ఞాపకశక్తి తగ్గడం, పడిపోవడం మరియు నివారించదగిన అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. మీరు ప్రతి రాత్రి తగినంత నిద్రపోకపోయినా లేదా సరిగ్గా నిద్ర పట్టకపోయినా, పగటిపూట మెదడులో పేరుకుపోయిన విషపూరిత ప్రోటీన్లను మెదడు శుభ్రం చేయలేదు. కాలక్రమేణా, ఈ పదార్థాలే మతిమరుపు మరియు అల్జీమర్స్ వ్యాధికి నేరుగా సంబంధం కలిగి ఉంటాయి. అందుకే నిద్ర అనేది కేవలం హాయిగా అనిపించే విషయానికి మాత్రమే కాదు, అది మీ జ్ఞాపకశక్తిని, తెలివితేటలను మరియు వృద్ధాప్యంలో స్వతంత్రంగా జీవించే సామర్థ్యాన్ని రక్షించే పునాది. చాలామంది సమస్యను త్వరగా పరిష్కరించుకోవాలనే ఆశతో నిద్ర మాత్రలను ఆశ్రయిస్తారు. కానీ నిద్ర మాత్రలు కేవలం తాత్కాలికంగా స్పృహ కోల్పోయేలా చేస్తాయి తప్ప, అవి నిజమైన పునరుద్ధరణ నిద్రను ఇవ్వవు. ఆ తర్వాత నీరసం, అలసట, మందులపై ఆధారపడటం మరియు జ్ఞాపకశక్తి సమస్యలు కూడా వస్తాయి. చాలా తక్కువ మందికి తెలిసిన విషయానికి ఏమిటంటే, సరైన సమయంలో సరైన పోషకాలను అందిస్తే శరీరం తన నిద్రను తానే సరిచేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మీ వంటగదిలోనే అందుబాటులో ఉండే కొన్ని సాధారణ ఆహార పదార్థాలు శరీరం మళ్లీ పాత రోజుల్లాగే సహజంగా, గాఢంగా మరియు అంతరాయం లేకుండా నిద్రపోవడానికి సహాయపడతాయి. ఈ వీడియోలో, వృద్ధులలో నిద్రను నియంత్రించే జీవక్రియలపై నేరుగా ప్రభావం చూపే 7 రకాల సాధారణ ఆహారాల గురించి మీరు తెలుసుకుంటారు. అవి మిమ్మల్ని బలవంతంగా నిద్రపోయేలా చేయవు, కానీ శరీరం విశ్రాంతి తీసుకోవడానికి, సమతుల్యతను సాధించడానికి మరియు సహజ జీవ గడియారం ప్రకారం గాఢ నిద్రలోకి వెళ్ళడానికి మద్దతు ఇస్తాయి. ముందుకు వెళ్లే ముందు, మీరు కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నారా అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు 60 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండి, నిద్ర పట్టక రాత్రంతా మేల్కొని ఉండటం వల్ల అలసిపోయి ఉంటే, దయచేసి ఒక వ్యాఖ్యను తెలియజేయండి. ఒకవేళ మీరు ప్రతి రాత్రి హాయిగా నిద్రపోతుంటే, ఇతరులకు సహాయపడటానికి ఆ విషయాన్ని కూడా పంచుకోవచ్చు. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే, దయచేసి వీడియోను లైక్ చేయండి. నిద్ర సమస్యలతో బాధపడుతున్న మీ బంధువులు లేదా స్నేహితులకు షేర్ చేయండి మరియు క్రింద వ్యాఖ్యానించండి. ఈ చిన్న పనులు ప్రతి రాత్రి నిద్ర కోసం సమాధానాల కోసం నిశ్శబ్దంగా వెతుకుతున్న మరికొంతమంది వృద్ధులకు ఈ వీడియో చేరడానికి సహాయపడతాయి. వృద్ధులలో నిశ్శబ్ద నిద్ర సంక్షోభం. 60 ఏళ్ల వయస్సు తర్వాత మనకు తెలియకుండానే శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. అత్యంత ప్రమాదకరమైన మరియు తక్కువగా అంచనా వేయబడే మార్పులలో ఒకటి సహజ జీవ గడియారం యొక్క రుగ్మత. జీవ గడియారం అనేది శరీరంలోని అంతర్గత గడియారం. ఇది మీరు ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు మేల్కొనాలి, ఎప్పుడు తినాలి మరియు ఎప్పుడు విశ్రాంతి తీసుకోవాలి అనే విషయాలను నియంత్రిస్తుంది. మీరు యవ్వనంలో ఉన్నప్పుడు ఈ గడియారం చాలా ఖచ్చితంగా పని చేస్తుంది. సాయంత్రం కాగానే మెదడు స్వయంచాలకంగా మెల్టోనిన్ను విడుదల చేస్తుంది. శరీరం విశ్రాంతి తీసుకుంటుంది మరియు మీరు సులభంగా గాఢ నిద్రలోకి వెళతారు. కానీ వయస్సు పెరిగే కొద్దీ ఈ గడియారం తప్పుగా పనిచేయడం ప్రారంభమవుతుంది. మెదడు మెల్టోనిన్ను తక్కువగా, నెమ్మదిగా మరియు క్రమరహితంగా విడుదల చేస్తుంది. ఫలితంగా మీరు త్వరగా నిద్రపోతారు కానీ అర్ధరాత్రి మేల్కొంటారు, లేదా మునుపటిలా అస్సలు గాఢంగా నిద్రపోలేరు. ఆందోళనకరమైన విషయానికి ఏమిటంటే వృద్ధులలో నిద్రలేమి కేవలం అలసటను మాత్రమే కలిగించదు. ఈ పరిస్థితి జ్ఞాపకశక్తి తగ్గడం మరియు మతిమరుపు ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
ప్రతి రాత్రి నిద్ర సరిగ్గా లేనప్పుడు పగటిపూట పేరుకుపోయిన విష వ్యర్థాలను తొలగించడానికి మెదడుకు తగినంత సమయం దొరకదు. ఈ పదార్థాలు క్రమంగా నరాల కణాలను నాశనం చేస్తాయి. నిద్రపై ఒక ప్రముఖ నిపుణుడు ఒకసారి ఇలా చెప్పారు: నిద్రలేమి అనేది వృద్ధాప్యంలో ఉన్న మెదడులో నెమ్మదిగా జరుగుతున్న ట్రాఫిక్ ప్రమాదం లాంటిది. మీరు వెంటనే ఫలితాలను చూడలేరు, కానీ కాలక్రమేణా నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. మంచి వార్త ఏమిటంటే ఈ ప్రక్రియను పూర్తిగా మార్చలేము అని అనుకోవద్దు. మెదడు ఇప్పటికీ సహజ జీవ సంకేతాలకు, ముఖ్యంగా పోషకాహారం నుండి వచ్చే సంకేతాలకు చాలా బాగా స్పందిస్తుంది. సరైన సమయంలో సరైన పోషకాలను అందించినప్పుడు శరీరం తన పాత నిద్ర విధానాన్ని కొంతవరకు పునరుద్ధరించుకోగలదు. ఇప్పుడు పంచుకోబోయే 7 రకాల ఆహారాలు కేవలం సాధారణ చిట్కాలు కావు. అవి నరాల వ్యవస్థను శాంతపరచడం, రక్తంలో చక్కెరను స్థిరీకరించడం, మెల్టోనిన్ మరియు సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచడం వంటి నిద్రను నియంత్రించే జీవ మార్గాలపై నేరుగా ప్రభావం చూపుతాయి. మిమ్మల్ని తాత్కాలికంగా స్పృహ కోల్పోయేలా చేసే నిద్ర మాత్రలలా కాకుండా, ఈ ఆహారాలు శరీరం తనంతట తానుగా ఎలా నిద్రపోవాలో గుర్తుంచుకోవడానికి సహాయపడతాయి. గాఢంగా నిద్రపోవడం, అంతరాయం లేకుండా నిద్రపోవడం మరియు మేల్కొన్నప్పుడు ఉత్సాహంగా ఉండటం దీనివల్ల సాధ్యమవుతుంది. ముఖ్యంగా ఇవి సురక్షితమైనవి, సులభంగా దొరుకుతాయి మరియు సరైన పద్ధతిలో ఉపయోగిస్తే వృద్ధులకు చాలా అనువైనవి. 7వ ఆహారం గోధుమ రంగు మచ్చలు ఉన్న పండిన అరటిపండు సహజ విశ్రాంతి ఔషధం. మనం చాలా సాధారణమైన ఆహారంతో ప్రారంభిద్దాం. అది ప్రస్తుతం మీ వంటగదిలోనే ఉండి ఉండవచ్చు. అది అరటిపండు. కానీ ఏ అరటిపండు పడితే అది నిద్రకు మంచి ఫలితాలను ఇవ్వదు. తొక్కపై గోధుమ రంగు మచ్చలు ఉన్న అరటిపండ్లను చాలామంది పారవేస్తారు, కానీ అవే నిద్రకు అత్యుత్తమమైనవి. ఈ గోధుమ రంగు మచ్చలు అరటిపండు పూర్తిగా పండిందని మరియు శరీరం విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడే సమ్మేళనాలు ఇందులో ఎక్కువగా ఉన్నాయని సూచిస్తాయి. అరటిపండులో మెగ్నీషియం, పొటాషియం మరియు విటమిన్ బి సమూహాల ప్రత్యేక కలయిక ఉంటుంది. ఈ 3 పోషకాలు కలిసి సహజమైన శాంతపరిచే మందులా పనిచేస్తాయి. మెగ్నీషియం నరాల వ్యవస్థను శాంతపరచడానికి మరియు శరీరం విశ్రాంతి తీసుకోవడానికి సమయం ఆసన్నమైందని సంకేతాలను పంపడానికి సహాయపడుతుంది. పొటాషియం నిద్రలో వచ్చే కండరాల నొప్పులను మరియు అదుపు లేని కాళ్ల కదలికలను తగ్గించడంలో సహాయపడుతుంది. విటమిన్ బి ట్రిప్టోఫాన్ను సెరోటోనిన్గా మరియు ఆ తర్వాత నిద్రను నియంత్రించే హార్మోన్ అయిన మెల్టోనిన్గా మార్చడానికి సహాయపడుతుంది. చాలామంది వృద్ధులు కండరాల తిమ్మిర్లు లేదా కాళ్లలో అసౌకర్యం కారణంగా అర్ధరాత్రి మేల్కొంటారు. ఇది కేవలం కండరాల సమస్య మాత్రమే కాదు, తరచుగా ఖనిజాల లోపానికి సంబంధించి ఉంటుంది. పండిన అరటిపండు ఈ ఖనిజాలను శరీరం సులభంగా గ్రహించే విధంగా అందిస్తుంది. 60 ఏళ్లు దాటిన ఒక వ్యక్తి తన అనుభవాన్ని పంచుకుంటూ, ప్రతి రాత్రి నిద్రలో తెలియకుండానే కాళ్లతో తన్నడం వల్ల తన భార్య వేరే గదిలోకి వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. నిద్రపోయే ముందు సుమారు 1 గంట ముందు పండిన అరటిపండు తినడం ప్రారంభించిన తర్వాత, కేవలం కొన్ని రోజుల్లోనే ఈ పరిస్థితి స్పష్టంగా తగ్గింది. ఉదయం నిద్రలేవగానే కీళ్ల బిగువు మరియు నొప్పులు మునుపటిలా లేకపోవడం అతనికి మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. అరటిపండు తినే సమయం చాలా ముఖ్యం. మీరు పడకపైకి వెళ్లే ముందు 45 నిమిషాల నుండి 1 గంట ముందు అరటిపండు తినాలి. నిద్రపోయే సమయానికి అతి దగ్గరగా తినకూడదు, ఎందుకంటే జీర్ణవ్యవస్థ పని చేయడానికి సమయం అవసరం. మీరు ఫలితాన్ని ఇంకా పెంచుకోవాలనుకుంటే, పండిన అరటిపండును వేడి ఓట్స్ పాలలో కలిపి తీసుకోవచ్చు. వేడి ఉష్ణోగ్రత శరీరం పోషకాలను వేగంగా గ్రహించడానికి సహాయపడుతుంది మరియు నిద్రకు ముందు స్పష్టమైన విశ్రాంతి అనుభూతిని కలిగిస్తుంది. అయితే మీకు మధుమేహం లేదా రక్తంలో చక్కెర సమస్యలు ఉంటే, అరటిపండు పరిమాణం పట్ల జాగ్రత్తగా ఉండండి. అరటిపండులోని సహజ చక్కెరలు చాలా ఆలస్యంగా లేదా ఎక్కువగా తింటే రక్తంలో చక్కెరను పెంచవచ్చు. అన్నింటికంటే ముఖ్యమైనది క్రమబద్ధత. అరటిపండు అనేది వెంటనే పనిచేసే నిద్ర మాత్ర కాదు. ప్రతి రాత్రి క్రమంగా తీసుకున్నప్పుడు, శరీరం నెమ్మదిగా ఖనిజాలను నిల్వ చేసుకుంటుంది మరియు సహజ నిద్రకు మెరుగ్గా స్పందిస్తుంది. 6వ ఆహారం హార్మోన్ల వ్యవస్థ కోసం మెగ్నీషియం మూలం బాదం. అరటిపండు కండరాలను సడలించడానికి సహాయపడితే, బాదం నరాల వ్యవస్థను శాంతపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
మీరు ప్రతిరోజూ తీసుకోవలసిన అత్యంత సమృద్ధిగా లభించే సహజ మెగ్నీషియం మూలాలలో ఇది ఒకటి. వృద్ధులలో నిద్రలేమికి మెగ్నీషియం లోపం అనేది ఒక నిశ్శబ్ద కారణం. వయస్సు పెరిగే కొద్దీ శరీరం ఖనిజాలను గ్రహించే సామర్థ్యం క్రమంగా తగ్గుతుంది. రక్తపోటు, గుండె సమస్యలు లేదా కీళ్ల నొప్పుల కోసం వాడే అనేక రకాల మందులు శరీరంలోని మెగ్నీషియంను వేగంగా తగ్గించివేస్తాయి. శరీరంలో మెగ్నీషియం తక్కువగా ఉన్నప్పుడు మెదడు విశ్రాంతి స్థితిలోకి వెళ్లడం చాలా కష్టం. మీరు అలసటగా అనిపించవచ్చు కానీ మెదడులో ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయి. గుండె కొంచెం వేగంగా కొట్టుకుంటుంది మరియు కండరాలు పూర్తిగా వదలవు. చాలా మంది పడకపై ఎక్కువసేపు పడుకున్నా నిద్రపోలేకపోవడానికి ఇదే కారణం. బాదం కేవలం మెగ్నీషియంను మాత్రమే కాకుండా విటమిన్ ఇని కూడా అందిస్తుంది. ఇది శరీరంలోని వాపులను తగ్గించడంలో సహాయపడే ఒక యాంటీఆక్సిడెంట్. శరీరంలో తక్కువ స్థాయిలో ఉండే దీర్ఘకాలిక వాపులు శరీరాన్ని ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండేలా చేస్తాయి. దీనివల్ల నిద్ర గాఢంగా ఉండదు మరియు త్వరగా మెలకువ వస్తుంది. చాలా ఏళ్లుగా రాత్రిపూట పూర్తిగా నిద్రపోని ఒక వృద్ధురాలు తన అనుభవాన్ని పంచుకున్నారు. ఆమె బాదం గింజలను తినే ముందు రాత్రంతా నానబెట్టడం ప్రారంభించినప్పుడు, సాయంత్రం వేళల్లో మనస్సు స్పష్టంగా శాంతించడాన్ని మరియు నిద్రలోకి త్వరగా వెళ్లడాన్ని గమనించారు. బాదం గింజలను నానబెట్టడం చాలా ముఖ్యం. బాదంలో ఖనిజాల గ్రహణశక్తిని అడ్డుకునే కొన్ని సమ్మేళనాలు ఉంటాయి. కొన్ని గంటల పాటు నీటిలో నానబెట్టినప్పుడు ఈ సమ్మేళనాలు తొలగిపోతాయి. దీనివల్ల శరీరం మెగ్నీషియంను సమర్థవంతంగా గ్రహించగలుగుతుంది. మీరు 7 నుండి 10 బాదం గింజలను 4 నుండి 6 గంటల పాటు నీటిలో నానబెట్టవచ్చు. ఆ తర్వాత పైన ఉండే గోధుమ రంగు పొట్టును తీసివేసి నిద్రపోయే ముందు 1 గంట ముందు తినండి. మరొక పద్ధతి ఏమిటంటే వేడి బాదం పాలను తయారు చేసుకోవడం. నానబెట్టి పొట్టు తీసిన బాదములను వేడి నీటితో మరియు కొంచెం దాల్చిన చెక్కతో కలిపి మిక్సీ పట్టండి. నిద్రపోయే ముందు 30 నిమిషాల ముందు దీనిని తాగడం వల్ల చాలా ప్రభావవంతమైన విశ్రాంతి లభిస్తుంది. బాదంలో శక్తి స్థాయిలు ఎక్కువగా ఉంటాయని గుర్తుంచుకోండి. కొద్ది మొత్తంలో తీసుకుంటే సరిపోతుంది. సాయంత్రం వేళల్లో ఎక్కువగా తింటే కడుపు ఉబ్బరం కలిగిస్తుంది మరియు వ్యతిరేక ఫలితాన్ని ఇస్తుంది. మీ వంటగదిలో నిశ్శబ్దంగా నిద్రను పాడు చేసే పదార్థం. నిద్రకు సహాయపడే తదుపరి ఆహారాల గురించి తెలుసుకునే ముందు, మీరు తెలుసుకోవలసిన ఒక ముఖ్యమైన విషయానికి ఉంది. చాలా మంది వృద్ధులు ప్రతి రాత్రి తమకు తెలియకుండానే తమ నిద్రను పాడు చేసుకుంటున్నారు. అదే కెఫీన్ తొలగించిన కాఫీ. కెఫీన్ లేని కాఫీ రాత్రి వేళల్లో సురక్షితమని చాలామంది నమ్ముతారు. కానీ నిజం ఏమిటంటే ఈ పానీయంలో ఇంకా కొంత పరిమాణంలో కెఫీన్ ఉంటుంది. యువకులకు ఈ పరిమాణం పెద్దగా అనిపించకపోవచ్చు. కానీ వృద్ధులలో నరాల వ్యవస్థ చాలా సున్నితంగా ఉంటుంది. మెదడును చాలా గంటల పాటు మేల్కొని ఉంచడానికి తక్కువ పరిమాణంలో ఉన్న కెఫీన్ కూడా సరిపోతుంది. ఇందులో ప్రమాదకరమైన విషయానికి ఏమిటంటే మీరు మరీ అంత ఉత్సాహంగా ఉన్నట్లు అనిపించదు. కానీ నిద్ర గాఢంగా ఉండదు. త్వరగా మెలకువ వస్తుంది మరియు శరీరం కోలుకోదు. అయితే కెఫీన్ మాత్రమే ఇక్కడ పెద్ద సమస్య కాదు. కెఫీన్ను తొలగించే ప్రక్రియలో చాలా రకాల కాఫీలలో కొన్ని రసాయనాలను ఉపయోగిస్తారు. ఇవి నరాల ప్రసారకాలను ప్రభావితం చేస్తాయి. ఈ పదార్థాలు శరీరంలో నెమ్మదిగా పేరుకుపోయి నిద్రకు సంబంధించిన మెదడులోని సహజ సమతుల్యతను దెబ్బతీస్తాయి. అంతేకాకుండా ఇందులో మానసిక అంశం కూడా బలంగా ఉంటుంది. దశాబ్దాల కాలంగా మీ మెదడు కాఫీ రుచిని మేల్కొనడం మరియు రోజును ప్రారంభించడంతో ముడిపెట్టింది. కెఫీన్ ఎక్కువగా లేకపోయినా కాఫీ రుచి మరియు వాసన నరాల వ్యవస్థకు మేల్కొనమని సంకేతాలను పంపుతాయి. 60 ఏళ్లు దాటిన ఒక వృద్ధురాలు రాత్రి భోజనం తర్వాత ఎప్పుడూ కెఫీన్ లేని కాఫీ తాగే అలవాటు ఉండేదని మరియు అది హాని లేనిదని భావించానని చెప్పారు. ఆమె 1 వారం పాటు దానిని పూర్తిగా మానేసినప్పుడు మునుపటి కంటే చాలా గాఢంగా నిద్రపోవడాన్ని మరియు తక్కువసార్లు మేల్కొనడాన్ని గమనించారు. సాయంత్రం వేళల్లో కాఫీకి బదులుగా మీరు చామంతి లేదా పుదీనా లేదా తులసి వంటి తేలికపాటి హెర్బల్ టీలను ఎంచుకోవాలి. ఇవి నరాల వ్యవస్థను ఉత్తేజపరచడానికి బదులుగా విశ్రాంతి తీసుకోవడానికి మద్దతు ఇస్తాయి. కొన్నిసార్లు ఒక చిన్న అలవాటును వదులుకోవడం కూడా మీ నిద్రలో పెద్ద మార్పును కలిగిస్తుంది. 5వ ఆహారం పుల్లటి చెర్రీ పండు సహజ మెల్టోనిన్ మూలం.
చాలా తక్కువ మంది ఊహించే ఒక పండు నిద్రపై బలమైన ప్రభావాన్ని చూపుతుంది. అదే పుల్లటి చెర్రీ పండు. శరీరంలోని నిద్ర మరియు మేల్కొనే చక్రాలను నేరుగా నియంత్రించే హార్మోన్ అయిన మెల్టోనిన్ను కలిగి ఉన్న చాలా తక్కువ సహజ ఆహారాలలో ఇది ఒకటి. మీరు యవ్వనంలో ఉన్నప్పుడు శరీరం మెల్టోనిన్ను చాలా క్రమబద్ధంగా ఉత్పత్తి చేస్తుంది. కానీ 60 ఏళ్ల వయస్సు తర్వాత మెల్టోనిన్ పరిమాణం స్పష్టంగా తగ్గుతుంది. కొందరికి ఇది సగం వరకు తగ్గుతుంది. మరికొందరికి ఇంకా ఎక్కువగా తగ్గుతుంది. అందుకే మీరు త్వరగా నిద్రపోతారు కానీ అర్ధరాత్రి మేల్కొంటారు మరియు మళ్ళీ నిద్రపోలేరు. పుల్లటి చెర్రీ పండు మెల్టోనిన్ను అందించడమే కాకుండా శరీరం సులభంగా గ్రహించే రూపంలో అందిస్తుంది. సాయంత్రం పూట దీనిని తిన్నప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి సమయం ఆసన్నమైందని ఇది మెదడుకు సంకేతాలను పంపుతుంది. పుల్లటి చెర్రీ పండ్లను క్రమం తప్పకుండా తీసుకునే వృద్ధులు ప్రతి రాత్రి ఎక్కువసేపు మరియు గాఢంగా నిద్రపోగలరని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది బలవంతంగా నిద్రపోయేలా చేయడం వల్ల కాదు, జీవ గడియారానికి సరైన విధంగా మద్దతు ఇవ్వడం వల్ల జరుగుతుంది. మెల్టోనిన్తో పాటు పుల్లటి చెర్రీ పండ్లలో మెదడులోని వాపులను తగ్గించే అనేక యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. మెదడు గాఢ నిద్రకు అవసరమైన విశ్రాంతి స్థితిని కొనసాగించలేకపోవడానికి శరీరంలోని తక్కువ స్థాయి వాపులు కూడా ఒక కారణం. ఒక వృద్ధుడు తన అనుభవాన్ని పంచుకుంటూ, ఒత్తిడి వల్ల యవ్వనం నుండి తనకు నిద్రలేమి సమస్య ఉందని చెప్పారు. రాత్రి భోజనం తర్వాత ఒక చిన్న గిన్నెలో ఘనీభవించిన పుల్లటి చెర్రీ పండ్లను తినడం ప్రారంభించిన తర్వాత ఆయన మార్పును గమనించారు. కేవలం కొన్ని వారాల తర్వాత మొదటిసారిగా ఆయన అర్ధరాత్రి మేల్కొనకుండా చాలా గంటల పాటు నిరంతరంగా నిద్రపోగలిగారు. సరైన రకాన్ని ఎంచుకోవడం ఇక్కడ చాలా ముఖ్యం. పుల్లటి చెర్రీ పండ్లలో మాత్రమే గణనీయమైన స్థాయిలో మెల్టోనిన్ ఉంటుంది. తీపి చెర్రీ పండ్లు రుచిగా ఉన్నప్పటికీ అవి నిద్రకు అటువంటి ఫలితాలను ఇవ్వవు. మీరు నిద్రపోయే ముందు 1 గంట ముందు తాజా లేదా ఘనీభవించిన పుల్లటి చెర్రీ పండ్లను తినవచ్చు. ఒకవేళ తాజా పండ్లు దొరకకపోతే చక్కెర లేని పుల్లటి చెర్రీ పండ్ల రసం కూడా మంచి ఎంపిక. చక్కెర కలిపిన ఎండిన చెర్రీ పండ్లను తీసుకోకండి ఎందుకంటే అవి రక్తంలో చక్కెరను పెంచి రాత్రిపూట మెలకువ వచ్చేలా చేస్తాయి. ప్రతి రాత్రి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరం తన సహజ నిద్ర విధానాన్ని నెమ్మదిగా సర్దుబాటు చేసుకోవడానికి సహాయపడుతుంది. 4వ ఆహారం కివీ పండు నిద్ర కోసం తక్కువ మందికి తెలిసిన పండు. కివీ పండు నిద్రకు సహాయపడుతుందని చాలా తక్కువ మంది అనుకుంటారు. కానీ వాస్తవానికి నిద్ర నాణ్యతపై కివీ పండు ప్రభావం గురించి చాలా లోతైన పరిశోధనలు జరిగాయి. నిద్రపోయే ముందు కివీ పండు తినడం వల్ల నిద్ర సమయం, నిద్ర గాఢత మరియు రాత్రిపూట మేల్కొనే సంఖ్యలో స్పష్టమైన మెరుగుదల కనిపిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా చాలా కాలంగా నిద్రలేమితో బాధపడుతున్న వృద్ధులలో కూడా ఈ ప్రభావం కనిపించడం గమనార్హం. కివీ పండులో ఉండే ప్రత్యేక పోషకాల వల్లే దీనికి ఇంత శక్తి ఉంది. కివీ పండులో సెరోటోనిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది విశ్రాంతి భావనను కలిగించే నరాల ప్రసారకం మరియు శరీరంలో మెల్టోనిన్ ఉత్పత్తికి ఇది పునాది. సెరోటోనిన్ స్థాయిలు స్థిరంగా ఉన్నప్పుడు మెదడు సహజంగా విశ్రాంతి స్థితిలోకి మారుతుంది. అంతేకాకుండా కివీ పండులో ఫోలేట్ ఉంటుంది. ఫోలేట్ లోపం వల్ల నిద్ర రుగ్మతలు వస్తాయని ముఖ్యంగా వృద్ధులలో ఇది ఎక్కువగా జరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. తగినంత ఫోలేట్ అందినప్పుడు నిద్ర మరియు మేల్కొనే చక్రం స్థిరంగా మారుతుంది మరియు గాఢ నిద్ర ఎక్కువసేపు ఉంటుంది. కివీ పండులో విటమిన్ సి మరియు విటమిన్ ఇ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడులోని ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి. మెదడు కణాలకు జరిగే స్వల్ప నష్టం వల్ల మెదడు ఎల్లప్పుడూ ఒత్తిడిలో ఉంటుంది. దీనివల్ల గాఢ నిద్ర పట్టదు. కివీలోని పోషకాలు ఈ పరిస్థితిని నివారిస్తాయి. ఒక ఆసక్తికరమైన విషయానికి ఏమిటంటే కివీ పండును శుభ్రంగా కడిగి తొక్కతో సహా తినవచ్చు. కివీ లోపలి భాగం కంటే తొక్కలోనే నిద్రకు మేల్చే పీచు పదార్థం మరియు జీవ సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పీచు పదార్థం రాత్రిపూట రక్తంలో చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచడానికి మరియు చక్కెర తగ్గడం వల్ల వచ్చే మెలకువను నివారించడానికి సహాయపడుతుంది. 60 ఏళ్లు దాటిన ఒక వృద్ధురాలు తన అనుభవాన్ని పంచుకుంటూ కుటుంబంలో ఒత్తిడి ఉన్న సమయంలో తనకు అస్సలు నిద్ర పట్టలేదని చెప్పారు.
ప్రతి రాత్రి పడుకునే ముందు 1 లేదా 2 కివీ పండ్లు తినడం ప్రారంభించిన తర్వాత ఆమెకు నిద్ర బాగా పట్టడమే కాకుండా పగటిపూట మానసిక స్థితి కూడా చాలా స్థిరంగా ఉందని గమనించారు. ఉత్తమ ఫలితాల కోసం మీరు పడకపైకి వెళ్లే ముందు సుమారు 1 గంట ముందు 1 లేదా 2 కివీ పండ్లు తినాలి. వీటిని విడిగా లేదా వేడి బాదం పాలలో కలిపి తీసుకోవడం వల్ల మరింత విశ్రాంతి లభిస్తుంది. కివీ పండు యొక్క సరళతే దాని గొప్పతనం. ఎటువంటి క్లిష్టమైన తయారీ అవసరం లేదు. సరైన సమయంలో క్రమం తప్పకుండా తీసుకోవడం సరిపోతుంది. మూడవ ఆహారం పులియబెట్టిన క్యాబేజీ లేదా నిప్పుకాయ గుంట మరియు నిద్ర మధ్య ఉన్న ఆశ్చర్యకరమైన సంబంధం. ఈ జాబితాలో పులియబెట్టిన క్యాబేజీని చూసి మీరు ఆశ్చర్యపోవచ్చు. కానీ నిద్రపై ముఖ్యంగా వృద్ధులలో అత్యంత లోతైన ప్రభావాన్ని చూపించే ఆహారాలలో ఇది ఒకటి. శరీరంలోని సుమారు 90% సెరోటోనిన్ మెదడులో కాకుండా జీర్ణవ్యవస్థలో తయారవుతుందని చాలా తక్కువ మందికి తెలుసు. జీర్ణవ్యవస్థలోని సూక్ష్మజీవుల సమతుల్యత దెబ్బతిన్నప్పుడు సెరోటోనిన్ తయారీ ప్రక్రియకు అంతరాయం ఏర్పడుతుంది మరియు దీనివల్ల నిద్ర రుగ్మతలు వస్తాయి. పులియబెట్టిన క్యాబేజీ అనేది సహజంగా పులియబెట్టిన ఆహారం. ఇందులో మంచి బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుంది. ఈ మంచి బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థ యొక్క సమతుల్యతను పునరుద్ధరించడానికి మరియు మెల్టోనిన్కు ముఖ్యమైన పునాది అయిన సెరోటోనిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పరోక్షంగా మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా పులియబెట్టే ప్రక్రియలో క్యాబేజీ గాబా అనే పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది నరాల వ్యవస్థను శాంతపరిచే, ఒత్తిడిని తగ్గించే మరియు నిద్రపోయే ముందు శరీరం విశ్రాంతి స్థితిలోకి వెళ్లడానికి సహాయపడే ఒక నరాల ప్రసారకం. పులియబెట్టిన క్యాబేజీని సరైన పద్ధతిలో తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు కేవలం 2 నుండి 3 టేబుల్స్పూన్ల తక్కువ పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి మరియు దీనిని సాయంత్రం త్వరగా చేసే భోజనంలో తీసుకోవాలి. దీనిని బ్రౌన్ రైస్ లేదా తృణధాన్యాల రొట్టె వంటి నెమ్మదిగా జీర్ణమయ్యే పిండి పదార్థాలతో కలిపి తీసుకుంటే ప్రయోజనకరమైన పదార్థాలు మెదడుకు మరింత సమర్థవంతంగా చేరుతాయి. అయితే పులియబెట్టిన క్యాబేజీ అందరికీ సరిపడకపోవచ్చు. ఈ ఆహారంలో హిస్టామైన్ ఎక్కువగా ఉంటుంది. కొంతమంది సున్నిత మనస్కులలో హిస్టామైన్ వల్ల శరీరంలో వేడి, తలనొప్పి లేదా రాత్రిపూట అతిగా మేల్కొని ఉన్నట్లు అనిపించవచ్చు. ఒకవేళ ఇది తిన్న తర్వాత మీకు అసౌకర్యంగా లేదా నిద్ర పట్టనట్లు అనిపిస్తే వెంటనే ఆపివేసి జాబితాలోని ఇతర ఆహారాలను ఎంచుకోండి. 70 ఏళ్ల వయస్సు ఉన్న ఒక వృద్ధురాలు జీర్ణ సమస్యలతో బాధపడుతూ కడుపులో అసౌకర్యం వల్ల రాత్రిపూట తరచుగా మేల్కొనేవారు. ఆమె తన రాత్రి భోజనంలో కొద్దిగా పులియబెట్టిన క్యాబేజీని చేర్చుకున్నప్పుడు జీర్ణక్రియ తేలికగా మారడాన్ని మరియు నిద్ర కూడా ఎటువంటి అంతరాయం లేకుండా ఉండటాన్ని గమనించారు. పులియబెట్టిన క్యాబేజీ అనేది నిద్ర మాత్ర కాదు, కానీ జీర్ణవ్యవస్థ స్థిరంగా ఉన్నప్పుడు సహజ నిద్ర చాలా సులభంగా వస్తుంది. రెండవ ఆహారం ఓట్స్. గాఢ నిద్ర కోసం రాత్రి భోజనం. చాలా మంది ఓట్స్ను కేవలం ఉదయం పూట తినే ఆహారంగానే భావిస్తారు. కానీ వృద్ధులకు రాత్రంతా నిరంతరంగా నిద్ర పట్టడానికి సాయంత్రం వేళల్లో ఓట్స్ తీసుకోవడం ఒక ఉత్తమమైన ఎంపిక. ఓట్స్లో సహజ మెల్టోనిన్తో పాటు ఎవెనిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఈ సమ్మేళనం నరాల వ్యవస్థను చాలా మెల్లగా శాంతపరుస్తుంది మరియు మరుసటి రోజు ఉదయం ఎటువంటి నీరసం లేదా అలసట లేకుండా చేస్తుంది. అన్నింటికంటే ముఖ్యమైన విషయానికి ఏమిటంటే రాత్రిపూట రక్తంలో చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచడానికి ఓట్స్ సహాయపడతాయి. చాలా మంది వృద్ధులు అర్ధరాత్రి మేల్కొనడానికి కారణం ఒత్తిడి కాదు కానీ రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడం వల్ల జరుగుతుంది. రక్తంలో చక్కెర తగ్గినప్పుడు శరీరం తనను తాను రక్షించుకోవడానికి ఒత్తిడి హార్మోన్లను విడుదల చేస్తుంది మరియు అదే మిమ్మల్ని నిద్ర నుండి లేపుతుంది. ఓట్స్ శక్తిని చాలా నెమ్మదిగా మరియు కొన్ని గంటల పాటు విడుదల చేస్తాయి. దీనివల్ల రాత్రిపూట శరీరం ఎటువంటి ఆందోళన స్థితికి వెళ్ళదు. అంతేకాకుండా ఓట్స్లో మెగ్నీషియం, జింక్ మరియు విటమిన్ బి సమూహాలు ఉంటాయి. ఈ పోషకాలు విశ్రాంతిని ఇచ్చే నరాల ప్రసారకాల ఉత్పత్తికి మద్దతు ఇస్తాయి మరియు గాఢ నిద్రను కొనసాగించడంలో సహాయపడతాయి. 60 ఏళ్లు దాటిన ఒక వ్యక్తి తన అనుభవాన్ని పంచుకుంటూ తనకు అర్ధరాత్రి ఆకలి వల్ల మెలకువ వచ్చేదని మరియు మళ్లీ నిద్రపోవడానికి ఏదో ఒకటి తినాల్సి వచ్చేదని చెప్పారు.
సాయంత్రం వేళల్లో ఓట్స్ తినడం ప్రారంభించిన తర్వాత ఈ సమస్య పూర్తిగా తొలగిపోయింది మరియు ఆయన ఉదయం వరకు నిరంతరంగా నిద్రపోగలిగారు. దీనిని ఉపయోగించే విధానం చాలా సులభం. తక్కువ పరిమాణంలో ఓట్స్ను వేడి బాదం పాలు లేదా ఓట్స్ పాలతో ఉడికించండి. రక్తంలో చక్కెరను నియంత్రించడానికి దీనికి కొన్ని నానబెట్టిన బాదం గింజలు మరియు కొంచెం దాల్చిన చెక్కను కూడా జోడించవచ్చు. నిద్రపోయే ముందు సుమారు 45 నిమిషాల ముందు తినడం చాలా అనువైనది. ఓట్స్ కేవలం నిద్రకు సహాయపడటమే కాకుండా నిద్రపోయే ముందు శరీరానికి ఒక రకమైన భరోసాను మరియు సౌకర్యాన్ని కలిగిస్తాయి. మొదటి ఆహారం చామంతి పువ్వు సహజ నిద్రకు చివరి కీలకం. ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నది ఎంతో క్లిష్టమైన లేదా ఖరీదైన ఆహారం కాదు. అది చామంతి పువ్వు. ఇది అందరికీ తెలిసిన ఒక మూలిక అయినప్పటికీ దీనిని తరచుగా తప్పుగా ఉపయోగించడం వల్ల పూర్తి ఫలితం లభించదు. చామంతి పువ్వులో ఎపిజెనిన్ అనే ముఖ్యమైన సమ్మేళనం ఉంటుంది. ఈ సమ్మేళనం మెదడులోని ప్రత్యేక గ్రాహకాలకు అంటుకుని ఆందోళనను తగ్గిస్తుంది మరియు సహజంగా నిద్ర వచ్చేలా చేస్తుంది. నిద్ర మాత్రలలా కాకుండా ఎపిజెనిన్ స్పృహ కోల్పోయేలా చేయదు కానీ మెదడు సురక్షితమైన విశ్రాంతి స్థితిలోకి మారడానికి సహాయపడుతుంది. సమస్య దానిని తయారుచేసే విధానంలో ఉంది. చాలామంది తక్కువ నాణ్యత గల చామంతి టీ బ్యాగులను ఉపయోగిస్తారు మరియు చాలా తక్కువ సమయం మాత్రమే నీటిలో ఉంచుతారు. దీనివల్ల విడుదలయ్యే ఎపిజెనిన్ పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. ఇది ఫలితాన్ని ఇవ్వడానికి సరిపోదు. చామంతి టీని సరైన పద్ధతిలో తయారు చేయడానికి మీరు ఎండిన పూర్తి చామంతి పువ్వులను ఉపయోగించాలి. నీటిని వేడి చేయండి కానీ అది ఎక్కువగా మరిగేలా చూడకండి. నీటి నుండి ఆవిరి వస్తున్నప్పుడు చామంతి పువ్వులను వేసి 8 నుండి 10 నిమిషాల పాటు మూత గట్టిగా పెట్టండి. మూత పెట్టడం వల్ల నిద్రకు ఉపయోగపడే ఆవిరైపోయే నూనెలు బయటకు పోకుండా లోపలే ఉంటాయి. దీనికోసం పింగాణీ లేదా గాజు గ్లాసులను ఉపయోగించాలి. లోహపు పాత్రలను వాడకండి ఎందుకంటే లోహం టీలోని జీవ సమ్మేళనాలను ప్రభావితం చేస్తుంది. 75 ఏళ్ల వయస్సు ఉన్న ఒక వృద్ధురాలు చాలా ఏళ్లుగా చామంతి టీ తాగుతున్నప్పటికీ ఫలితం లేదని చెప్పారు. ఆమె సరైన పద్ధతిలో టీ తయారు చేయడం ప్రారంభించినప్పుడు స్పష్టమైన మార్పును గమనించారు. టీ తాగిన సుమారు 30 నిమిషాల తర్వాత శరీరం విశ్రాంతి తీసుకోవడం ప్రారంభించింది మరియు ఆమె రాత్రంతా గాఢంగా నిద్రపోగలిగారు. టీ తాగడానికి ఉత్తమ సమయం నిద్రపోయే ముందు 30 నుండి 45 నిమిషాల ముందు. టీ తాగే సమయంలో లైట్లు తగ్గించండి. ఎలక్ట్రానిక్ తెరలకు దూరంగా ఉండండి మరియు టీ తయారు చేయడాన్ని ఒకరోజు ముగిసిందని శరీరానికి తెలిపే సంకేతంలా భావించండి. ఈ అలవాటును క్రమం తప్పకుండా పాటిస్తే శరీరం నెమ్మదిగా చామంతి టీ వాసనను మరియు అనుభూతిని నిద్రతో ముడిపెడుతుంది. దీనివల్ల మందులపై ఆధారపడకుండా ప్రతి రాత్రి మీరు సులభంగా నిద్రపోవచ్చు. ఇప్పటి వరకు మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించారు. 60 ఏళ్ల వయస్సు తర్వాత నిద్రలేమి అనేది మార్చలేని విధి కాదు. ఇది కాలక్రమేణా సంభవించే జీవక్రియ, పోషకాహారం మరియు అలవాట్ల మార్పుల ఫలితం మాత్రమే. పంచుకున్న 7 రకాల ఆహారాలు కేవలం సాధారణ చిట్కాలు కావు. ప్రతి రకం నిద్రలోని ఒక్కో భాగాన్ని ప్రభావితం చేస్తుంది. 1 కండరాలను సడలిస్తుంది, 1 నరాల వ్యవస్థను శాంతపరుస్తుంది, 1 రక్తంలో చక్కెరను స్థిరీకరిస్తుంది, 1 సహజ మెల్టోనిన్ను అందిస్తుంది మరియు 1 జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ముఖ్యమైన విషయానికి ఏమిటంటే మీరు వీటన్నింటినీ ఒకేసారి ఉపయోగించాల్సిన అవసరం లేదు. నిజానికి మీ శరీరానికి సరిపడే 2 లేదా 3 రకాలను ఎంచుకుని ప్రతి రాత్రి క్రమం తప్పకుండా ఉపయోగించాలి. వృద్ధుల శరీరం వేగవంతమైన మార్పుల కంటే స్థిరత్వానికి బాగా స్పందిస్తుంది. సాధారణ విషయాలతో ప్రారంభించండి. ఉదాహరణకు సాయంత్రం ఒక పండిన అరటిపండు లేదా కొంచెం ఓట్స్ తీసుకోండి. ఆ తర్వాత నిద్రకు ముందు ఒక పద్ధతి ప్రకారం చామంతి టీ తాగండి. 1 నుండి 2 వారాల పాటు మీ శరీరం ఎలా స్పందిస్తుందో గమనించండి. మరో ముఖ్యమైన విషయానికి ఏమిటంటే నిశ్శబ్దంగా నిద్రను పాడు చేసే వాటిని తొలగించడం. రాత్రి వేళల్లో కెఫీన్ లేని కాఫీ తాగడం, స్క్రీన్ల నుండి వచ్చే నీలి కాంతి, చాలా ఆలస్యంగా తినడం లేదా ఎక్కువ చక్కెర తినడం వంటివి మీ ప్రయత్నాలన్నింటినీ వృధా చేస్తాయి. నిద్ర అనేది ఒక మాత్ర నుండి రాదు. శరీరం సురక్షితంగా ఉందని, సరైన పోషణ అందుతుందని మరియు దాని మాట వింటున్నారని భావించినప్పుడు నిద్ర వస్తుంది.
మీరు సరైన పరిస్థితులను కల్పించినప్పుడు శరీరం తన పనిని తాను చేసుకుంటుంది. మీరు పట్టుదలతో పాటిస్తే చాలా మందిలో కనిపించినట్లే మీలో కూడా స్పష్టమైన మార్పు వస్తుంది. గాఢ నిద్ర పట్టడం, తక్కువసార్లు మేల్కొనడం, ఉదయం లేవగానే శరీరం తేలికగా ఉండటం మరియు మెదడు చురుగ్గా ఉండటం వంటివి జరుగుతాయి. ఇది కేవలం బాగా నిద్రపోవడం మాత్రమే కాదు. ప్రతిరోజూ మెరుగ్గా జీవించడం,